ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో మెయిన్ జయము. ఎందుకని దావీదు కుమారుడని యేసుక్రీస్తు పిలువబడ్డాడు? మొదటి మాట వినండి. దావీదు కుమారుడా యేసు ప్రభు? ఏమంటే దావీదు కుమారుడా మరియమ్మ కుమారుడా? తల్లి అయిన మరియ కుమారుడు కదా. మరి ఎన్నో బైబిల్లో దావీదు కుమారుడని ప్రస్తావించారు ఎందుకని? దావీదు వంశములో వస్తాడు, యోధా గోత్రంలో నుంచి పుడతాడని చెప్తాను. వినండి, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇక కొన్ని వచనాలు టకటక నా చదివి, అదిగో అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళిది. దావీదు కుమారుడు అనబట్టానికి పిలువబట్టానికి కారణం ఏమిటో మీకు ఇస్తాను వివరణ. ఇందాక 21వ అధ్యాయం 9వ వచనం చదివారు కదా, 15వ వచనం చదవండి. మత్తయి సువార్త. కాగా దావీదు కుమారునికి జయము కేకలు వేస్తా ఉన్నారండి. యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎలా అయ్యాడో, వాస్తవానికి దావీదు ఎవరు? యోషియా కుమారుడు. ఎన్నో వాడు? 8వ వాడు. ఎన్నిక ఉన్నవాడేనా? కాదే. ఏమండి, దావీదుని ఎవరైనా పట్టించుకున్నారా? లేదే. దావీదుకి ఎవరైనా విలువ ఇచ్చారా? లేదే. యోషియాకు 8 మంది పిల్లలైతే సమయాలు అభిషేకించడానికి వెళ్తే రాజుగా దావీదును చూపించకుండా 7 మందినే చూపించాడు తండ్రే. యోషియే అంటే చిన్నవాడిని ఎంత చులకనగా చూశాడు. వినండి, ఎప్పుడైతే 7 మంది సమయాలు వీడు కాదు అని దేవుడు చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. యోషియా అంటాడు, ఇళ్ళలో చూడొద్దు, చూసుకో, ఇంకొకడు ఉన్నాడులే, వాడితో నీకెందుకు అంటే ఎంత తీసి పక్కన పడేశాడు. అలాంటి దావీదుకు గుర్తింపు వచ్చింది ఎప్పుడు చెప్పండి? పేరు వచ్చింది ఎప్పుడు? ఒక గొల్యాతో 6 మూరల జాననోడిని ఒక్క దెబ్బతో చంపేశాడే, వర్షాలు రాయితో. అంతే. పేరు రావాలంటే ఏమండి, వాళ్ళు ఎవరు మైకులు పట్టుకొని వస్తారు చూడు. నేను ఇప్పుడు భయపడితే కుదరదు. వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వచ్చేసేయండి. వాళ్ళ అమ్మని రమ్మని చెప్పాను నేను. వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మలో కూర్చోండి చక్కగా. ఏమండి, దావీదుకు పేరు వచ్చింది ఎప్పుడైతే గొల్యాతును చంపాడో ఒక అద్భుతమైన పేరు వచ్చింది. విలువ వచ్చింది ఎప్పుడైతే సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడో దేవుడు విలువను తెచ్చిపెట్టాడు. ఇక గౌరవాలు ఘనతలు వచ్చింది దావీదును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడైన యెహోవా. ఓ దావీదు రాజు అంటే అందరికీ పేరు ఘనత. ప్రియులరా, అలాంటి దావీదును ఎన్నుకున్న దేవుడు ఆ దావీదు వంశములోనే, ఆ దావీదు గోత్రములోనే, యూదా గోత్రములోనే, దావీదు వంశములోనే యేసుక్రీస్తు పుట్టడానికి ప్రేరేపించాడు. ఇంకొక మాట మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. అదిగో పేరు దావీదు గురించి చెప్తున్నాడు. యోషియా రాజైన దావీదును అన్నాడు. చూడండి, ఇప్పుడు యోషియా పేరు మార్చిపోయింది. యోషియా పేరు ఎలా వచ్చింది? రాజైన దావీదు తండ్రి ఎవరంటే యోషియా. అది అదే అధ్యాయం 17వ వచనం కూడా. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం గూర్చి ఆలోచిస్తూ ఉండగా ఇదిగో ప్రభు దూత ప్రత్యక్షమై యోసేపు మరియమ్మను వదిలేద్దామనుకున్నాడు కదా. యోసేపు ప్రెగ్నెంట్ ఎలా అయింది? పెళ్ళి కాకుండా ఎలా గర్భవతి అయింది?
అని వదిలేయాలనుకున్న వాడు ఆ రాత్రి దేవుని దూత కళ్ళకి వచ్చి, దావీదు కుమారుడైన యోసేపు చేర్చుకొనుటకు భయపడొద్దు. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం. 7వ అధ్యాయం 40వ వచనం. దావీదు గురించి కొన్ని మాటలు మీకు చూపించి ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ 10-15 విని నిజముగా మరికొందరు అనిరి, మరికొందరు వచ్చునా. ఎక్కడ పుడతాడు? కొంతమంది అనుకుంటున్నారు ఈయన చేసిన అద్భుతాలను బట్టి ఈయన ప్రవక్త, ఈయన క్రీస్తు, ఈయన మెస్సియా. మెస్సియా ఎలా వస్తాడో? దావీదు వంశంలో పుట్టాలి కదా, దావీదు సంతానంలో కలగాలి కదా. పుట్టలేదా దావీదు వంశంలో? గొర్రెల మంద కాసుకుంటూ ఉంటే దేవదూత వచ్చి ప్రకటించింది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము ఏమిటది? దావీదు పట్టణమందు. ఎక్కడమ్మా? దావీదుకు ఒక ఊరుంది. ఏ ఊరు అది? ఏ ఊరు? దావీదూరు, బెత్లెహేము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇర్మియా గ్రంథం 23:5 వచనం. ఇప్పుడు అక్కడ కూడా దావీదు గురించి ఒక మాట. 23:5 యెహోవా రాబోయే రోజుల్లో నేను దావీదునకును నీతి సిగురు పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేయును. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? యేసును దావీదు కుమారుడని ఎందుకన్నారు? దావీదు వంశములోనే యేసు రావాల్సి వచ్చింది, రావటానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, అందుకే గుడ్డివాడు దారి పక్కన కూర్చొని ఒక కేకేస్తాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఉంటాయి. చదవద్దు ఇక చాలా వచనాలు చదివారు మీరు, చాలా వాక్యాలు చదివారు. ఏమండి, కానాను స్త్రీ ఒక అమ్మాయి వచ్చి, అయ్యా నా కూతురు దెయ్యంతో బాధపడుతుంది, దావీదు కుమారుడా నా కూతుర్ని కరుణించకూడదని కేకేసిందే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఇప్పుడు బైబిల్లో ఉంది దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. జయము అంటే ఓసన్నా. రెండో మాట ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఎవరికి స్తుతి? ఎవరికి ఆరాధన? ఎవరికి ఘనత? ఎవరికి మహిమ చెల్లించాలి? ఎవరిని మనం ఆరాధించాలి? ఎవరిని మనం పూజించాలి? పోయినసారి ఎప్పుడో చెప్పాను, ఎక్కడ రాయి కనపడితే, పసుపు కుంకాలు కనపడితే అక్కడ దండం పెట్టేవాడిని. నిజమండి, నమ్మాలి మీరు. ఎక్కడ పుట్ట కనపడి